పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెప్మాలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిఆర్ఓ మురళికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెప్మాలో జరిగిన 11 కోట్ల రూపాయల అవినీతికి ఎమ్మెల్యే అరవిందబాబు అతని అనుచరులే కారణమని ఆరోపించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నరసరావుపేట మున్సిపాలిటీ దాదాపు 20 కోట్లు నరసరావుపేట మున్సిపాలిటీ. అట్లానే 11 కాన్స్టిట్యూన్సీలో కొంత, నారాయణ మండలంలో కొంత, మొత్తం 40 కోట్లు. ఇప్పుడు ఈ దీప అనే మీద గుంటూరులోనే ఎఫ్ఐఆర్ నమోదైంది గతంలో 2025. ఇది వీళ్ళిద్దరు దీపాను, ఈమెమో ప్రణతి, సిసి, ఆయన సిఎంసి. ఇది పరిస్థితి. ఇంత పెద్ద స్కామ్ జరిగింది. సో దీని మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద అసలు ఎవరున్నారు, ఏంటి, మొత్తం 140 ఫ్రాడ్ గ్రూపులు తయారు చేశారు. ఫేక్ గ్రూప్స్. 140 గ్రూపులు తయారు చేశారు. ఆధార్ అన్ని ఫేకే. 140 గ్రూపులు తయారు చేసి 140 గ్రూపులు పరిస్థితి అన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడ పోతారు రికార్డెడ్గా? పేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది. దాదాపు 20 కోట్ల మేరకు ఈ యొక్క 18 నెలల్లో నరసరావుపేట మెప్మాకి సంబంధించి 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలో దీప. రెండో ఆమె ప్రణతి అని, ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నరసరావుపేటలో పనిచేస్తుంది. ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి నరసరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నరసరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ దీప అనే మీద A1గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను. ఎఫ్ఐఆర్ కాపీ. అట్లానే గుంటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈమె మీద. ఈ వాయిదా కూడా నిన్న 18వ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి. సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని, సస్పెండ్ అయిన అమ్మాయి, ఆ లేడీని, అధికారిని నరసరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య పాత్ర, ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప.
ఏమని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఆయన శిష్యులు ఏదైతే మున్సిపాలిటీ అంతా ఎవరైతే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారో వాసిరెడ్డి రవి గారు, వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఏమని ఇక్కడ నర్సరావుపేట మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించడం ఈరోజు ఈ యొక్క స్కామ్కి ముఖ్య కారణం అని చెప్పి ఈరోజు తెలుస్తూ ఉంది. ఈమెతో పాటు ప్రణతి అని సిసి ఇద్దరు కూడా కలిసి వివిధ సంఘాల ద్వారా, ఆర్పీల ద్వారా, ఇక్కడ అంతకుముందున్న ఆర్పీలు, ఇప్పుడున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, అందరూ కాదు కొంతమంది, ఇందులో వీళ్ళ ద్వారా 140 గ్రూపులు, ఫేక్ గ్రూపులు, వాళ్ళ యొక్క మరి ఆధారాలు ఎలా ఉన్నాయో, వాళ్ళకి ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదు, ఆ గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతోటి. 140 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర 5 లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్లో కూడా. ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఒక్కొక్క గ్రూపు దగ్గర 5 లక్షలు అంటే 140 × 5 7.5 కోట్ల రూపాయలు ఇక్కడే స్కాము క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు, ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి, ఇది మినిమంగా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాం. అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడట్లా. ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి, మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్. ఈ స్కామ్కి ముఖ్య కారకులు వీళ్ళిద్దరూ ప్లస్ ఎమ్మెల్యే గారు. 11 కోట్ల రూపాయలు స్కాములో మరి ఎవరెవరు వాటాలు ఎంతో అదంతా కూడా లెక్క తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది, ముఖ్యంగా కలెక్టర్ గారిది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా దీని మీద ప్రాథమిక సమాచారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కలెక్టర్స్ మీటింగ్లో తెలియపరచటం. ఎందుకంటే కలెక్టర్ గారికి అప్పుడు అంతవరకు కూడా ఈ డ్వాక్రా సభ్యుల్లో ఉన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని. ఎప్పుడు 20వ తారీఖు, ఈయన 11వ నెలలో 20వ తారీఖున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో వచ్చి. కలెక్టర్ గారు ఆ కంప్లైంట్ మేరకు దాని మీద ఆమె ప్రాథమిక సమాచారం, ప్రాథమిక విచారణ జరిపి ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేరుగా ఈ స్కామ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం కలెక్టర్ గారికి. లేకపోతే ఈ స్కామ్ ఎక్కడ దాకా వెళ్తుందో ఊహించుకోండి. ఇంకా కోట్ల రూపాయలు మాయం చేసే కార్యక్రమం చేస్తారు. ఇందులో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు. అవి కూడా కేసులు ఎక్కడ రికార్డు చేయలేదు. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా నేను కలెక్టర్ గారికి అందజేయాలి. ఎవరెవరు ఇందులో ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా, వాళ్ళు తీసుకున్న అమౌంట్లు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా అంతా కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అదంతా కూడా విచారణ జరిపించి ఎవరైనా సరే ఈ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. అట్లానే ఈ అమౌంట్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది కేవలం ఈ ఎమ్మెల్యే గారు అనుచరుడు చేసిన పాపం, వీళ్ళిద్దరిదే బాధ్యత. ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడైన ఈ మున్సిపాలిటీ అంటే ఈయనే అని చెప్పుకుంటారు నర్సరావుపేటలో ప్రజలందరూ. మరి మున్సిపాలిటీ ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయనే అధికారులు, ఈ యొక్క సస్పెండ్ అయిన అధికారులను తీసుకొచ్చి గుంటూరులో పనికిరాని వాళ్ళు ఇక్కడ పనికి వస్తారా నర్సరావుపేటలో? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించి ఇలాంటి పెద్ద స్కామ్కి తెరలేపింది ఎమ్మెల్యే గారు. ఇందులో 50% వాటా ఆయనదే. 5.5 కోట్ల రూపాయలు దోచుకున్నది ఎమ్మెల్యే, అనుమానమే లేదు ఇందులో.
మిగిలిన 50% పంచుకున్నారు అందరూ. ఇవి వాస్తవం. కాబట్టి మేము ఇంకా ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవన్నీ లీక్ ఉన్నాయి, ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా మేము కలెక్టర్ గారికి అందిస్తాం. కలెక్టర్ గారు ఈ సమాచారం మేరకు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత ఎవరైతే తప్పు చేస్తారో వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఈ గ్రూపుల నుంచి మొత్తం కూడా రికవర్ చేయాలి. రికవర్ చేసి ప్రభుత్వ బ్యాంకులు సొమ్ముని, అట్లానే బ్యాంకులు వాళ్ళు కూడా ఎటువంటి షూరిటీ లేకుండా ఫేక్ ఆధార్ కార్డులు పెట్టినా ఎలా ఇచ్చారు లోన్లు, దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి.